మలిదశ ఉద్యమంలో ప్రతి నాలుక మీద ప్రతి స్టేజ్ మీద జయ జయ హే తెలంగాణ పాట నిలిచిందని అలాంటి పాటకు 10 ఏళ్లు ఎలాంటి గుర్తింపు దక్కలేదన్నారు రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో జరిగిన అందశ్రీ సంస్మరణ సభకు రేవంత్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. పెన్నే కదా అని మన్ను కప్పితే గన్నులై పేలాయని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు రేవంత్ రెడ్డి. బాధతో ఉద్వేగంతో నేను ఈ మాట చెప్తున్నా. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోళ్లే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించింది. ఏ వేదిక మీదైనా ఏ పెదాల మీదైనా జయ జయ తెలంగాణ నానకుంటా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు. అలాంటి గొప్ప స్ఫూర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని 4 కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ హే జయ తెలంగాణ మూగబోయింది. అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు. పెన్నే కదా అని మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని. నేను చేసింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలు పాడుకున్నది 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి, చదువులు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాడు పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను చేర్చడం జరిగింది. చివరగా ఒకే ఒక్క మాట, ఎన్ని వజ్రాలున్నా కోహినూరు వజ్రానికి పోటీ లేదు. దశాబ్దాలే కాదు శతాబ్దాలు గడిచిన వజ్రాల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు కోహినూరు వజ్రాందే మొదటి స్థానం. కవులు కళాకారులు ఎంతమంది ఉన్నా ఎవరి గురించి చర్చించినా రేపటి తెలంగాణ చరిత్రలో కవులు కళాకారుల గురించి మాట్లాడినప్పుడు మా అందశ్రీ అన్న ఒక కోహినూరు వజ్రంగా నిలబడతాడు. అది శాశ్వతం చెయ్యడానికి ఆ కోహినూరు వజ్రాన్ని, వారి కీర్తిని, వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాది, మా ప్రభుత్వం అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.